హాయ్ గైస్, ఇట్స్ యువర్ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్లో న్యూట్రిషన్ పార్ట్, డిన్నర్. ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ వాళ్ళు సో డిన్నర్ చేసిన తర్వాత అంటే లంచ్కి డిన్నర్కి ఎంత గ్యాప్ ఉండాలి? 4 to 5 అవర్స్ అంతే. అంటే ఈవినింగ్ 7 to 8 మధ్యలో డిన్నర్ మీకు కంప్లీట్ అయిపోవాలి. మరి చాలామంది కంప్లైంట్ ఏంటంటే 7 to 8 మధ్యలో మీరు డిన్నర్ చేయమంటున్నారండి, రాత్రి మిడ్ నైట్ ఎప్పుడో మాకు ఆకలేస్తుంది, అప్పుడు ఏం చేయాలి? సో స్లీప్ సిరీస్లో మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా సరే మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నా, వెయిట్ లాస్లో ఉన్నా, మజిల్ బిల్డింగ్లో ఉన్నా, మీ మెటబాలిజం పెంచడానికి మనం ఎన్నో రకాల ఎక్సర్సైజులు చేస్తాం, ఎన్నో ప్రోగ్రామ్లు డిజైన్ చేసుకుంటాం. సో మీ మెటబాలిజం పెరిగింది అంటే ఆటోమేటిక్గా మీ అపిటైట్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టే, మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవుతున్నట్టే. కాబట్టి ఈవినింగ్ డిన్నర్లో కూడా కార్బ్స్ని యాడ్ చేసుకోండి, మీట్ని యాడ్ చేసుకోండి, ఫైబర్ని యాడ్ చేసుకోండి, ఫ్యాట్స్ని యాడ్ చేసుకోండి. హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి? రెడ్ మీట్, బీఫ్ కానీ మటన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే నైట్ టైము హెల్దీ ఫ్యాట్స్ తినకూడదు కదా, లేదు మీరు లంచ్లో మటన్ తినమన్నారు కదా, దీనివల్ల ఫ్యాట్స్ పెరిగిపోతాయి కదా. ఫ్యాట్స్ ఎప్పుడు పెరుగుతాయి? హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ ఎప్పుడైతే తీసుకున్నామో, హై గ్లైసమిక్ ఫ్యాట్స్ని ఎప్పుడైతే తీసుకున్నామో, లేదంటే కనుక ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకున్నామో, ఫ్యాటీ ఫుడ్స్ని ఎప్పుడైతే తీసుకున్నామో, జంక్ ఫుడ్స్ తీసుకున్నామో, అప్పుడే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. హెల్తీ ఫ్యాట్స్ మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు, ఓకే, సో ప్రాపర్ అమౌంట్లో తీసుకున్నప్పుడు, క్యాలరీ కౌంట్లో తీసుకున్నప్పుడు ఫ్యాట్ డిపోజిషన్ అంటే ఎడిపోస్ టిష్యూగా కన్వర్ట్ అవ్వదు మీరు తీసుకున్న ఫుడ్. అంతేకాకుండా స్లోగా డైజెస్ట్ చేసుకుంటుంది, రాత్రి అంతా కూడా స్లీప్ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. సో మార్నింగ్కి యాక్టివ్గా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాబట్టి మీ డైట్లో రోటీని గీతో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ రైస్, లేదంటే కిన్వా. సో లంచ్ తీసుకున్నట్టుగానే చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం ఫ్యాట్స్ని యాడ్ చేయండి. వెజిటబుల్స్ కంపల్సరీ మీల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. లేదు రైస్ తినడం నైట్ టైం వద్దు అనుకుంటే స్వీట్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో డిన్నర్ని అలా ఫినిష్ చేశారు. సో కానీ కొంతమందికి ఎస్పెషల్లీ మజిల్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న వాళ్ళు, మెటబాలిక్ రేట్ హైలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అపిటైట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నైట్ 10-10:30కి కొంచెం క్రేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు మరి ఏం చేయాలి అంటే ఏదైనా ఒక ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు, లేదంటే ఒక కేసిన్ ప్రోటీన్ తీసుకోండి, లేదు సింపుల్ ట్రిక్ నార్మల్ ప్రోటీన్లోనే కొంచెం కర్డ్, ఇంట్లో ఉన్న పెరుగు కానీ లేదంటే యోగర్ట్ కానీ మిక్స్ చేయండి, మిక్స్ చేసి షేక్ చేసుకొని తాగండి. లేదు డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, ఆల్మండ్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఓకే, లేదు ఒక గ్లాస్ పాలు తాగొచ్చు. లేదు మీరు వెయిట్ లాస్లో ఉన్నారనుకోండి, బాడీని హైడ్రేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేయొచ్చు? ఒక 1 or 2 గ్లాసెస్ బటర్ మిల్క్ తీసుకోండి, దానిలో కొంచెం సినామిన్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మెటబాలిజం బూస్ట్ అవుతుంది, బాడీ అనేది హైడ్రేట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటారు, నిద్ర అనేది బాగా పడుతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి. ఓకే, సో నిద్ర అనేది బాగా పెరుగుతుంది. సో మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది, డీప్ స్లీప్ అనేది ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ లేదు చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే, సార్ సీరియస్గా మేము గూగుల్లో చెప్పినట్టుగానే మేము క్యాలరీ క్యాలిక్యులేటర్ పెట్టుకొని మేము వీక్లీ ఇన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఇన్ని క్యాలరీ ఇంటేక్ ఉండాలని మేము ప్లాన్ చేసుకున్నాం, ఇంత ప్రోటీన్ ఉండాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ రిజల్ట్ ఎందుకు రావట్లేదు అని. క్యాలరీ క్యాలిక్యులేటర్తో ఎగ్జాక్ట్గా ఫుడ్ తీసుకోవడానికి మనమేం రోబోస్ కాదు, మోడరేట్గా తీసుకోవాలి. ఫస్ట్ క్యాలరీస్ని మానిటర్ చేయండి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి రోజుకి అని మానిటర్ చేయండి. ఇప్పుడు వీక్లో, ఎందుకంటే ఈ క్యాలరీ క్యాలిక్యులేటర్ అన్నీ కూడా ఒక ఫార్ములా మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసినవి కాదు, ఎవరో ఫారినర్స్ చేసినాయి. వాళ్ళ జెనెటిక్స్ మన జెనెటిక్స్ వేరు, వాళ్ళ ఫుడ్స్ మన ఫుడ్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన దగ్గర ఉన్న ఫుడ్, ఒక ఎగ్ ఉందనుకోండి, ఇది ఒక ఎగ్లో ఒక 4 to 5 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్లో 6 to 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో కాబట్టి మీరు అది ఒక గైడ్ లాగా చూడండి, అంతేగాని దాన్నే స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకోవద్దు. దానిలో ఏమని ఉంటుంది? 3000 calories పర్ వీక్ అని ఉంటుంది. 3000 calories బర్న్ చేస్తే పర్ వీక్. మీరు 3000 calories బర్న్ చేస్తారని గ్యారంటీ ఏంటి? మీరు చేసే ఎక్సర్సైజెస్ ఏంటి? కాంపౌండ్ మూమెంట్సా, సెమీ కాంపౌండ్ మూమెంట్సా, ఐసోలేషన్ మూమెంట్సా? మీరు చేసే ఎక్సర్సైజ్ని బట్టి మీ క్యాలరీ బర్నింగ్ అనేది ఉంటుంది కదా. మీ క్యాలరీ బర్నింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. 6 days వర్కౌట్, ఈ వీక్లో ఒక 3 days మానేశారనుకోండి, అదే ఫుడ్ తింటారా? అప్పుడు ఎడిపోస్ టిష్యూగా కన్వర్ట్ అవుతుందిగా. సో కాబట్టి మీరు డైలీ ఎంత ఇంటేక్ తీసుకోవాలి అంతవరకే మీరు మానిటర్ చేయండి. దానివల్ల మీ రిజల్ట్ అనేది ఈజీగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా, ఒక రోజుకి
10 చపాతీ తింటున్నారు మీరు. 10 చపాతీ అంటే ఎన్ని క్యాలరీస్? యావరేజ్గా చూసుకుంటే 1250 క్యాలరీలు లేదా 1200 క్యాలరీలు. 10 చపాతీలు ఎవరు తినరు, కానీ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్తా. సో 10 చపాతీలు దీని 1 వీక్ మీరు వెయింగ్ స్కేల్ మీద మానిటర్ పెట్టారు. మండే చెక్ చేసి మళ్ళీ సాటర్డే చెక్ చేశారు. మీరు వెయిట్ లాస్ షెడ్యూల్లో ఉన్నారు, మీరు బిగినర్. 1 గ్రామ్ కూడా వెయిట్ తగ్గలేదు అంటే మీ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువైనాయి. సో దీన్ని కార్బోహైడ్రేట్స్ని తగ్గించి దాన్ని కొంచెం ప్రోటీన్ కానీ ఫైబర్స్ని కానీ పెంచుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వీక్లో ఒక 1/2 kg 1 kg తగ్గుతుంది. ఇలా ఫస్ట్ మీ పైన మీరు మానిటర్ చేసుకుంటే మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ ఫుడ్స్ రెస్పాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రోటీ చపాతీ పడదు, గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ పడవు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ బాడీ ఎలాంటి ఫుడ్స్ని రిసీవ్ చేసుకుంటుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీకు ఇస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో గైస్, ఈరోజు న్యూట్రిషన్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉంటుందని ఎవరైనా చెప్తారు, ఎందుకు తినాలి, ఎలా తినాలని చెప్పే ప్రయత్నం ఇది. మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి, నచ్చకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ కమింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్లో ఈ న్యూట్రిషన్ పార్ట్ ఓన్లీ వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రమే. అది కూడా ఒక కామన్ బిగినర్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఒక కామన్ పీపుల్కి నేను ఇచ్చే ఈ న్యూట్రిషన్ ప్లాన్. ఇది అందరికీ సెట్ అవుద్దని గ్యారంటీ లేదు. డిపెండ్స్ ఆన్ ఎవర్ ఏజ్, డిపెండ్స్ ఆన్ ఎవర్ మెటబాలిక్ రేట్, డిపెండ్స్ ఆన్ ఎవర్ BMI. దీన్ని బట్టి ఒక కస్టమైజ్డ్ డైట్ అనేది ప్రతి మనిషికి ఇండివిజువల్గా ఉంటుంది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. సీ యూ సూన్. హాయ్ గైస్, ఇట్స్ యువర్ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. మార్నింగ్ లెగిసిన తర్వాత వితిన్ 1 అవర్, మినిమం 1 అవర్ లోపు ఫస్ట్ మీల్ తీసేసుకోవాలి. మీరు ఏ టార్గెట్లో ఉన్నా సరే, మీరు ఫ్యాట్ లాస్లో ఉండొచ్చు, వెయిట్ లాస్లో ఉండొచ్చు, మజిల్ బిల్డింగ్లో, ట్రాన్స్ఫర్మేషన్స్లో, ఎలాంటి ఆ ప్రోగ్రాంలో ఉన్నా, ఎలాంటి గోల్లో ఉన్నా, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వితిన్ 1 అవర్లో ఫస్ట్ మీల్ తీసుకోవాలి. హాయ్ గైస్, ఇట్స్ యువర్ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. మీరు మార్నింగ్ అంతా కష్టపడి ఎక్సర్సైజ్ చేశారు, అక్కడ నుంచి మీరు ఆఫీస్లో ఉన్నారు, లేదంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు ఏదో పనిలో ఉన్నారు. సో లంచ్ అనేది బిగ్ మీల్. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి,